హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్లోని చాప్టర్ 6 శ్రేణులు ప్రోగ్రెషన్స్లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక గుణశ్రేణిలో tn -1/n 2017 అయినా సామాన్య నిష్పత్తి కనుగొనండి అన్నాడు. సామాన్య నిష్పత్తి అంటే ఏంటి? ఆర్ కదా, ఆర్ అనే వాల్యూని కనుగొనమన్నాడు. ఇక్కడ టీఎన్ ఇచ్చాడు అంటే అప్పుడు n ఈక్వల్ టు మనం 1 తీసుకున్నాం అనుకో, t1 వస్తుంది కదా. t1 -1/1 ఇంటూ 2017. ఓకేనా? సో -1/1 అంటే ఏమవుతుంది? -1 కదా. -1/1 అంటే -1ని 1 టైమ్స్ రాయాలి. 1 టైం రాస్తే -1 కదా. -1 ఇంటూ 2017 ఈక్వల్ టు ఏమవుతుంది? -2017 వస్తుంది. n ఈక్వల్ 2 తీసుకున్నాం అనుకో, t2 ఈక్వల్ టు -1/2 ఇంటూ 2017. -1² అంటే 1 ఇంటూ 2017 అంటే 2017. ఇది t2. ఓకేనా? t1 t2 వచ్చింది. t3 కూడా కనుక్కోవచ్చు. మనకి సామాన్య నిష్పత్తి r అంటే ఏంటి? ఎలా కనుక్కుంటాం మనం? t2/t1 కదా. సో అందుకని 2 తీసుకుంటే సరిపోతుంది. t2/t1 ఈక్వల్ టు t2 ఎంత వచ్చింది? 2017 బై t1 అంటే -2017. 2017 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఉంది కదా, -1. సామాన్య నిష్పత్తి ఎంత వచ్చింది? r ఈక్వల్ టు -1. అదే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక అంకశ్రేణిలో ఎన్నవ పదం 6n+2 అయితే దాని పదాంతరం కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనకి ఎన్నవ పదం ఇచ్చాడు, పదాంతరం కనుక్కోమన్నాడు. పదాంతరం అంటే d వాల్యూ కదా కనుక్కోవాల్సింది. ఓకేనా? సో ఫస్ట్ ఎన్నవ పదం అంటే ఎలా తీసుకుంటాం? an అనే కదా. an ఈక్వల్ టు ఎంత? 6n+2. ఇప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, a1 వస్తుంది. a1 ఈక్వల్ టు 6 ఇంటూ 1 + 2. 6 1 6 + 2 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ a2 తీసుకున్నాం అనుకోండి, 6 ఇంటూ 2 + 2 అంటే 12 + 2 14. a2 ఈక్వల్ టు 14 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, a3 ఈక్వల్ టు 6 ఇంటూ 3 + 2 18 + 2 ఎంత? 20 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి a1 a2 a3 వచ్చింది. ఒకసారి దీని సిరీస్ ఎలా ఉంటుందో రాద్దాం. 8 14 12 అప్ టు సో ఆన్ ఇంకా వస్తాయి. మనం 3 రాస్తే సరిపోతుంది. d కదా కనుక్కోవాల్సింది. d అంటే ఏంటి? a2 - a1 కదా. a2 - a1 d ఈక్వల్ టు a2 అంటే ఎంత? ఇదే కదా. ఇది a1 a2 a3 కదా. a2 అంటే ఎంత? 14 - a1 అంటే 8. 14 - 8 అంటే ఎంత? 6. d ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6. నెక్స్ట్ థర్డ్ వన్. మొదటి 200 సహజ సంఖ్యల మొత్తం కనుగొనండి అన్నాడు. 200 సహజ సంఖ్యల మొత్తం. మనకి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏముంది? n ఇంటూ n+1/2 అంతే కదా. ఇక్కడ ఎన్ని ఉన్న ప్లస్లో ఎన్ని ఉన్నాయి? సహజ సంఖ్యలు 200 ఉన్నాయి కాబట్టి 200 ఇంటూ 200 + 1/2. 200 ఇంటూ 200 + 1 అంటే 201/2. 200 సార్. ఓకేనా? ఇప్పుడు 201ని 100 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 201 ఇంటూ 1 201. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇంకా 2 జీరోస్. ఓకేనా? 20,100 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 15 12 9 అంకశ్రేణిలో 11వ పదాన్ని కనుగొనండి అన్నాడు. 11వ పదం ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అంకశ్రేణిలో a ఈక్వల్ టు ఏమవుతుంది? 15. d ఈక్వల్ టు ఏమవుతుంది? 12 - 15 అంటే ఎంత? -3. ఓకే. a ఈక్వల్ టు వచ్చింది, d ఈక్వల్ టు వచ్చింది. 11వ పదం అంటే మనం ఏమన్నట్టు? a11 కదా. a11 అంటే ఇది మనం ఎలా రాస్తాం? a + 10d అవుతుంది. అంతే కదా. a + 10d అంటే అప్పుడు ఏమవుతుంది? a వాల్యూ 15 + 10 d వాల్యూ -3 దట్ ఈక్వల్ టు 15. 10 ఇంటూ -3 అంటే -30. 15 - 30 అంటే -15. a11 11th పదం ఎంత? -15. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఒక అంకశ్రేణి x - y x + y ఇలా ఉందనుకోండి. ఈ సిరీస్లో ఉంటే దీని యొక్క సామాన్య భేదం కనుగొనండి అన్నాడు. సామాన్య భేదం అంటే ఏంటి? డిఏ కదా. పదాంతరం అన్నా సామాన్య భేదం అన్నా కూడా d వాల్యూ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది a1 a2 a3 ఇంకా నెక్స్ట్ వచ్చేది a4 ఇలా వస్తుంది. మనం d ఈక్వల్ టు అంకశ్రేణి అంటే ఏంటి? పదాంతరం అనేది ఈక్వల్ ఉంటుంది. అంతే కదా. ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా వాటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు a2 - a1 ఈక్వల్ టు a3 - a2 అవుతుంది.
ఓకేనా. సో అలా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటేనే అది అంకస్ట్రేడ్ అవుతుంది. అలాంటప్పుడు a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 కదా. a2 అంటే x మైనస్, ఓకేనా. సో మనం ఓన్లీ పదాంతరం కనుక్కోమన్నాడు కాబట్టి a2 మైనస్ a1 కనుక్కుంటే సరిపోతుంది. x మైనస్ a1 అంటే x మైనస్ y దట్ ఈక్వల్ టు x మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y, x మైనస్ x ప్లస్ y, x మైనస్ x గెట్స్ క్యాన్సల్ దట్ ఈక్వల్ టు y. సామాన్య భేదం ఎంత వచ్చింది y. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, -2/7 x -7/2లు గుణశ్రేణిలో ఉంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో గుణశ్రేణిలో ఉన్నాయంటే వాటి యొక్క సామాన్య భేదం ఆర్ సామాన్య నిష్పత్తి అనేది ఈక్వల్ ఉంటుంది. ఓకేనా. సో అంటే అప్పుడు ఎలా రాస్తాం, r ఈక్వల్ టు T2/T1 అంతే కదా. T2/T1 ఈక్వల్ టు T3/T2 ఆర్ a2/a1 ఈక్వల్ టు a3/a2 ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను T1 T2 T3 అనుకున్నాం అనుకో. సో ఇప్పుడు ఇది a1 a2 a3 అనుకుంటే a2/a1 ఈక్వల్ టు a3/a2 ఎలా అయినా తీసుకోవచ్చు. T1 అయినా తీసుకోవచ్చు, a1 అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు a2/a1 అంటే x బై -2/7 ఈక్వల్ టు a3 అంటే -7/2/a2 అంటే x కదా. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x ఇంటూ x అంటే x² ఈక్వల్ టు -7/2 ఇంటూ -2/7. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎంత వస్తుంది 1, x² ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు ఏమవుతుంది +or-1. ఓకేనా అండి. సో ఈ వీడియోలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.